హాయ్ హలో గైస్, మీకోసం అయితే చిట్టి మడత కాజా రెసిపీ అయితే వచ్చేసారండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అన్ని వీడియోస్ మీకు అయితే వస్తాయన్నమాట. ఫస్ట్గా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇంకైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే 1.5 కప్ వచ్చి నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను అనమాట. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మనం నెయ్యి 4 స్పూన్స్ తీసుకున్నాను అనమాట. ఇంకా పిండిని మొత్తాన్ని కూడాను బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం చపాతీ ముద్ద ఎలా చేస్తామో అలా చేసుకొని మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా అయితే రెస్ట్ ఇచ్చేసేయాలండి. ఇంకా వీడియోలో చూపించే విధంగా మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలానే సేమ్ అనమాట. పల్చగా చపాతీలాగా చేసుకొని వీడియోలో చూపించే విధంగా ఇంకా ఆయిల్ అయినా లేకపోతే గీ అయినా అప్లై చేసుకొని దాని మీద పొడి అయితే డట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించే విధంగా రోల్ చేసుకొని చపాతీని ఇంకా రైస్తో అయితే చిన్నగా అయితే కట్ చేసుకోవాలండి. ఇంకా వీడియోలో చూపించే విధంగా షేప్ ఎలా కనిపిస్తుందో మీకు కనిపిస్తుంది కదండి. ఇంకా పొరలుగా కూడాను వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది కదా. ఇదైతే ఆయిల్లో ఫ్రై చేస్తే ఇంకా పొరలుగా వస్తుంది అనమాట. చూడండి ఎంత ఈజీగా ఉందో. మనమైతే ఈజీగానే మనం ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. అది కాకుండా పిల్లలు అయితే స్వీట్ రెసిపీస్ అయితే చాలా ఇష్టంగా తింటారు కదా. అందుకే అనమాట నేనైతే చేస్తున్నాను. మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడనమాట. తనకైతే స్కూల్కి కూడా ఈ స్నాక్స్ బాక్స్లో అయితే ఇది ఇచ్చి పంపించానండి. తనైతే ఇష్టంగా తిన్నాడు. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా అంటే ఇష్టంగా తింటారు. అది కూడా చిట్టి మడత కాదాలి కదా, రోజుకి 2 అట్లాంటివి ఇచ్చినా కూడా మంచిదే అనమాట. నేనైతే దీంట్లోకి అయితే బెల్లం పాకం చేశానండి. చక్కెర పాకం అయితే చేయలేదన్నమాట. వీడియోలో చూపించే విధంగా అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాజాలను అయితే మనమైతే కాల్చుకొని పక్కన తీసుకోవాలన్నమాట. ఇంకైతే నేనైతే చక్కెర పాకం కాకుండా బెల్లం పాకం చేశాను కాబట్టి ఇంకా వీడియోలో చూపించే విధంగా బెల్లాన్ని తీసేసుకొని ఇంకా అయితే దాంట్లో వాటర్ వేసుకొని పాకం అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇంకా వీడియోలో చూపించే విధంగా మరి కొద్దిగా నాకైతే పిండి మిగిలింది కాబట్టి నేనైతే కాజాలు చేయకుండా డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకొని అది కూడాను ఆయిల్లో అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. 2 లాగా డివైడ్ చేసుకొని ఇంకా పాకాన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ అట్లా ఉంచేసి పక్కకు తీసేసారనమాట. ఇంకైతే చాలా బాగా కుదిరాయి అనమాట మడత కాజాలు. ఇంకా అయితే మనం చిట్టిగా సమోసా షేప్స్లో అయితే మనం చేసాం కాబట్టి నాకైతే బాగా నచ్చిందండి. బాబు కూడా ఇష్టంగా తిన్నాడు. వీడియో నచ్చేది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో